ఇటా చెప్పగానే ఏ కారణం చెప్పట్టి ఎన్నిసార్లు చెప్తున్నావు ఇటా ఏ పెద్ద మరీ కోహ్లీ లెక్క అయిపోయింది వ్యవహారం 24 గంటలు ఆటే ఆటే ఆట చెవట్లు కాదు సొక్కాలు ఇటా అయ్యో అమ్మో నా వల్ల కాదు ఇక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా చెల్లె వాళ్ళ పిల్లగాలు వచ్చారు. గీతా మహేశ్వరి మా కోళ్ళ పిల్ల ఈ మధ్య 10 అయింది. మా నాన్న మా అమ్మ టిఫిన్ చేస్తున్నారు. ఏం పేరండి పేరు? ఏం చదువుకుంటున్నావు? చదివితేనా చదవకపోతేనా? చదివితేనా? ఓకే రైట్. ఆ తర్వాత ఏంది? ఆ తర్వాత ఏంది? వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మ. మంచి మంచి కట్టుబాట్లు మీ ఆకులకి. ఓకే అమ్మ. రైట్. కళ ఏం చేస్తుంది? గుడ్ మార్నింగ్ కళ గారు, ఏం చేస్తున్నారు? వస్తున్నా, ఐఎమ్ కమింగ్. ఏందో పొద్దున్నే ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే నిన్న బొంబాయి రవ్వ, మొన్న ఇడ్లీ, ఇవాళ గోధుమ రవ్వ. ఇప్పుడు గోధుమ రవ్వలు బొంబాయి రవ్వలు పిల్లలు తినరు కదా. పిల్లలు ఇడ్లీ కూడా తింటారు వాళ్ళు ఎంతసేపటికి. గారెలు చేయాలి కదా. అవునా? ఏం చేస్తాను? ఏం పప్పు? పెసరపప్పు. పెసరమని అన్నయ్య ఫ్రెండ్స్, మా పొలంలో పండించిన పెసలు, మా పొలంలో మొలకలు వచ్చాయి. గుంటలు ఏం కంటే ఉంటుంది కదా బాబా. అమ్మా ఆడిపోతున్నావా? అవసరమా అమ్మా? నేను నీకు పెట్టనని చెప్పాను బువ్వా. నానా నీ ఓరి గోల పాడు గారు పొద్దున్నే ఫ్రెండ్స్ ఎంత ఏదో పొద్దున్నే టిఫిన్ చేసి పోతా ఉంటారు. మా టీ షర్ట్ మీద బొమ్మ చూడు, ఎమ్మెల్యే టీ షర్ట్. యాడికి పోతున్నారు పొద్దున్న ఆగవాగంగా? గుంట అంటే ఆ గుంటలో ఉంటుంది. గుంట కాడి పోయేవే దవ్వుకొని వస్తున్నాను నేను. గుంట కంటే అంటే గుంట ఎట్లుంటుంది. మా అమ్మోళ్ళు కరువు పనికి పోతున్నారు ఫ్రెండ్స్, వద్దనంగా పోతున్నారు. ఏం చెప్పి వారు ఎంటరో చెప్తే నువ్వేం చేస్తావా? పెసరపప్ప పెసర నన్ను వేసినావు, నిన్ను వేసినావు. రా, అది గుంట కంటేనా? సాంబార్ గంట కానీ అది పెద్ద గుంట తెచ్చింది అది. అరే రోహన్ బావన్ రావా, టిఫిన్ చేయరా? వద్దని ఊపి విమానం మూత మోగిద్ది. ఏం మూత? పోయి ఎక్కడ పోయి. అబ్బో, పెసరపప్పు ఫ్రెండ్స్ తాలింపు పెడుతుంది. బాగుంటుంది కదా, మీకు ఇష్టమేనా పెసరపప్పు? రోజు పొద్దున్నే ఏదో ఉంటుంది వీడియో ఎక్కడైనా, నేను రోజు పొద్దున్నే అది చేయాలనుకుంటాను. ఇది అమ్మో గోలు ఏంది గోల ఇంట్లో? అరే ఏంట్రా? ఎవరు గుంజుకునేవారు? రోహన్, నోటి కాడి గుంజుకోకూడదు, ముక్కు కాడి గుంజుకోవచ్చు తెలుసా? ముక్కు కాడి గుంజుకో. మీరు వాడినమ్మా, మీకు గవర్నమెంట్ జాబ్ టైం అయింది. మా అమ్మ మానికి ఈ వయసులో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అమ్మ పోయిరండి. రోజు పెట్రోల్ అంత అయిపోతుంది. డ్యూటీ ఎక్కుతున్నారు వీళ్ళు. ఆదివారమే ఖాళీగా ఉంటారు అన్నమాట. 9 అయింది. అమ్మా మర్చిపోయాను, తుమ్మారు. అయినా ఇప్పుడు అమ్మ బాట్ల టైం ఉంది.
ఊరి అమ్మ గొప్ప మనగాడు. తిను తిను. ఏం తింటున్నావు నువ్వు? ఏం తింటున్నావు? వెరీ గుడ్. ఇంకా చూసి సిగ్గు బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి అంటే ఏందిరా? గ్రహణం కాదురా, జ్ఞానం. రై తిందుపా అలా పెట్టుకో, నాకు పెట్టు. వద్దు ఆగు, వేసుకో. అది బలదేంది, ఇంకా అదేంది? ఇన్ని రకాల కూరలు చేస్తున్నామేందా? నేను 3 కూరలు చేసినావు కానీ గోడుచుకుడుగా కూర. ఓ అమ్మా, మా నాన్న పుండు ఉంటాం వల్ల 2 కూరలు. ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏం చేయాలనిపిస్తుంది? 2 కూరలు మామూలు విషయం కాదు. 3 తాలింపులు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెరుగుతుంది, ఎంత జీవితం, ఎంత సాంప్రదాయం, సంస్కృతి. ఇక అద్దు లేదు, ఆచారం లేదు, అంటే ఏడిపోయిగా. చూసినావా కింద పడేసేది కొద్దిగా అయితే. ఫ్రెండ్స్, మా ఊర్లో వర్షం వచ్చేటట్టుంది. వాతావరణం చాలా కూల్గా ఉంది, మబ్బు పట్టింది. వానా తడకుండా వచ్చింది. ఇంకా కొండ ఫ్రెండ్స్, కొంటే మా వాళ్ళు కొండలో ముచ్చుకుంటూ అవసరం ఎవరు. ఫ్రిడ్జ్ వాడట్లా, ఫ్రిడ్జ్లో తాగకూడదు. బజారికి పోతే కాళ్ళు చేతులు కట్టి ఎరగ తీసి మెల్లేసి, తెలుసుగా మామయ్య, మామూలు కూడదు. బజారి అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కొండలు గుట్టలు అవుతాయి. అగో రాగా చెల్లి జాగ్రత్త. కానీ ఆకలి అవుతుంది. ఉప్మా పెట్టదు ముగ్గురికి. ఇది 24 గంటల వంట కది. నీ తల్లి జనాలు ఉండి పెట్టడం సరిపోతుంది పాపం. ఓడుకుండి పెడతాను నీ మొగుడికి వండి పెడుతున్నావు. చాలా అన్నం తినేటప్పుడు పప్పు తాలింపు పెడితే అచ్చచ్చగా బుర్రు ఉంటుంది. అబ్బా, నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినాలని కోరిక. కానీ పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు జనం అలవు. 20 సంవత్సరాల నుంచి కూడా ఒకటే కలిసి ఉంటున్నాం ఫ్రెండ్స్. మేము అట్నే భరాంచుతున్నా. ఏం చేస్తాం? సర్లే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజుకో వీడియో వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ చూసినందుకు మనస్ఫూర్తిగా.